నమస్కారం అండి. నాకు ఒక 1 అవర్ బ్యాక్ నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు నాకు ఒకరు కాల్ చేసి చెప్పారు, దుర్గయ్య పట్టుబడ్డారు, నేను ఈ వాజ్ స్టాబ్డ్ బై ది ఏసీబీ టీమ్ అని చెప్పేసి అన్నారు. నేను లోకల్లో లేదండి, జైరాబాద్ లేదు. నేను ఒక సెమినార్ గురించి అని ముంబై వెళ్ళాను. నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి జైరాబాద్కి వస్తున్నాను. నేను ఇంకా చూడలేదు, గ్రూప్లో కూడా, వాట్సాప్ గ్రూప్లో అన్ని న్యూస్ వస్తున్నాయి ఏమని అంటే దుర్గయ్య పట్టుబడ్డారు అని. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకనంటే నేను చాలా చాలా గట్టిగా పోరాడాల్సి వచ్చింది దుర్గయ్య విషయంలో. 2 సంవత్సరాల క్రితం కూడా దుర్గయ్య లైంగిక వేధింపులు అంటే సెక్షువల్గా హరాస్ చేయడము లేడీస్కి, అలాగే జెంట్స్ అయితే వాళ్ళకి డబ్బుల విషయం టార్చర్ చేయడము, లంచం, ప్రతి ఒక్క పనికి దుర్గయ్య విషయంలో అంటే నేను విన్నది ఏంటి అని అంటే అతను లంచం తీసుకున్నంత వరకు ఏ పని కూడా చెయ్యరు అని విన్నాను. అలాగే ఈ సెక్షువల్ హారాస్మెంట్ దుర్గయ్య ఏదైతే చేశాడో అది ఆ విషయం నేను గ్రూప్లో షేర్ చేసిన తర్వాత బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకరొకరుగా బయటకు వచ్చారండి. ఫస్ట్ వచ్చేసి రాజ్ కుమార్, నేను అతని విషయం కూడా సాల్వ్ చేయడం జరిగింది. అంటే అతని డబ్బులు అతనికి ఇచ్చేశాడు దానివల్ల. కానీ ఇంకా మనకు తెలియకుండా చాలా మంది కూడా అలా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకు బీదర్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి దుర్గయ్య గురించి. అంటే నేల్కల్ మండల ఆఫీస్లో వాళ్ళు ఎలా టార్చర్ చేస్తున్నారు. ఒక ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఒక మెయిల్ కలెక్టర్కి పెడితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు 2.5 సంవత్సరాల నుంచి కూడా అలా తెప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, బాధ్యులు అలా ఉన్నారు. సో కానీ దుర్గయ్య విషయంలో నేను చాలా చాలా గట్టిగా పోరాడాను. నేను పోరాడిన సమస్యల కల్లా అంటే ఒక వ్యక్తి పైన పోరాడాల్సి వచ్చింది, చాలా గట్టిగా పోరాడాల్సి వచ్చింది. ఆ టైంలో నేను దుర్గయ్య ఇలా లైంగిక వేధింపులకు పడ్డాడు అన్నప్పుడు కూడా ఎవరు నమ్మలేదు. లంచం తీసుకున్నాడు అన్నప్పుడు కూడా ఎవరు నమ్మకపోయేవారు కాదేమో, ఎందుకంటే ఆడియో రికార్డింగ్స్ పెట్టాను కాబట్టి అప్పుడు అందరూ నమ్మాల్సి వచ్చింది. అదొక విషయము. ఆ తర్వాత నాకు రాజ్ కుమార్ విషయంలో అంటే ఆ రోజు నాకు హెల్త్ బాగలేదు. నేను ఇంతకుముందు ఆడియో రికార్డింగ్స్లో కూడా క్లియర్గా చెప్పాను నాకు హెల్త్ బాగాలేదు. అయినా కూడా దుర్గయ్య నాకు చాలా చాలా ప్రెషర్ చేశాడు. ఏమనంటే అది ఆడియో రికార్డింగ్స్, లంచం తీసుకున్న ఆడియో రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేయాలి, లేకపోతే నా జాబ్ పోతుంది అని చెప్పేసి కూడా బెదిరించాడు. ఏంటి, రాజ్ కుమార్కి బెదిరించి రాజ్ కుమార్ని వీక్ పాయింట్గా నన్ను పట్టుకొని నాతోని ఆ ఆడియో రికార్డింగ్స్ డిలీట్ చేయించాలని కూడా ట్రై చేశాడు. దానికి సంబంధించి నేను పిఎస్లో కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా నేను గ్రూప్లో పెట్టాను. అంటే నేను చాలా ప్రెషర్ తీసుకున్నానండి ఆ టైంలో దుర్గయ్య విషయంలో. దానికి ఫలితం ఇంత తొందరగా నాకు దొరుకుతుందని నేను అనుకోలేదు. నేను మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అని అంటారు కదా. సో ఐ థింక్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఇన్ దిస్ కేస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నేను ఈరోజు ఈవినింగ్ వరకు నేను బయలుదేరాను జైరాబాద్కి రాగానే లైక్ ఐ ట్రై టు సీ అంటే ఏం జరిగింది ఏంటి అన్నది. నేను 2 రోజులు లేదు, ముంబైలో ఉన్నాను. సో ఇక్కడ పరిస్థితుల గురించి నాకు ఏం జరుగుతుందనేది తెలియలేదు. ఇప్పుడు చూస్తాను నేను. బట్ ఐఎమ్ ఓవరాల్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఇలాంటి వాళ్ళు ఏసీపీ వాళ్ళు కానీ ఏసీబీ వాళ్ళు కానీ ఇంకా గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళ అందరూ కూడా ఇలా ప్రాంప్ట్గా పనిచేస్తే ఇలాంటి అవినీతి అధికారులు ఎవరు ఉండరు. నార్మల్ పీపుల్కి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది ఇలాంటి వారి వల్ల. ఎందుకనంటే ప్రతి పనికి కూడా వాళ్ళు గవర్నమెంట్ జీతం తీసుకొని తర్వాత మళ్ళీ అది సరిపోదు నాకు అని చెప్పేసి మళ్ళీ ప్రతి పనికి కూడా డబ్బులు కావాలి అని అంటే, సరే డబ్బులు ఉన్న వాళ్ళు ఇచ్చుకుంటారు పనులు చేపించుకోవడానికి, మరి డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారండి. సో దట్స్ వాట్ ఐ ఫీల్. ఇంకొక విషయం ఏంటి అని అంటే నేల్కల్ మండల ఆఫీస్లో జరుగుతున్న అవకతవకల గురించి కూడా దాని గురించి కూడా మన ఎమ్మెల్యే గారు వెళ్ళి రివ్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. దే ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ నేల్కల్ మండల్ ఆఫీస్.
అంటే ధరణి ఇష్యూస్ కానీ ఇలానే నేను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా లంచాలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో ద ప్రెసెంట్ సిచ్యువేషన్. అంటే నాల్కల్ మండల్లో ఇలా ఇష్యూస్ బయటికి రావడం వల్ల ఇప్పుడు కొంచెం దారిలో వచ్చిందని నేను అనుకుంటున్నాను. బట్ ఐ స్టిల్ రిక్వెస్ట్ ద కన్సర్న్ పీపుల్ ఆర్ అఫీషియల్స్ అండ్ MLA టు లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్, స్పెషల్లీ రిలేటెడ్ టు నాల్కల్ మండల్ ఆఫీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటికైనా అందరూ అంటే సెక్షువల్ హరాస్మెంట్ గురించి నేను ఆడియో రికార్డింగ్స్ రిలీజ్ చేసినప్పుడు, అంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పుడు ఎవరు నమ్మలేదు. నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికీ కూడా, వేరే పార్టీ లీడర్స్కైనా కూడా, ప్రజలకైనా కూడా, అధికారులకైనా, ఎవరికైనా కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే అందరూ కొంచెం చిన్న చూపు చూశారు సెక్షువల్ హరాస్మెంట్ గురించి నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పుడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జ్యోతి పండల్ ఎప్పుడు అమాయకుల మీద ఎప్పుడు విమర్శించదు. అమాయకులకి ఎప్పుడు జ్యోతి పండల్ ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళదు. ఎవరైనా అన్యాయంగా ఉన్నారు, కరెక్ట్ గా లేరు, ప్రజలకి ఇబ్బంది పెడుతున్న వాళ్ళ జోలికి వెళ్తుంది. దట్టు అంటే అలాంటి వాళ్ళు ఉన్నారని తెలిసినా కూడా ప్రూఫ్స్ ఉండే మాట్లాడతాను నేను ఎప్పుడు కూడా. ప్రూఫ్స్ లేకుండా నేను అస్సలు మాట్లాడను. ఈ విషయం ఒకటి అందరూ గమనించాలి. దిస్ is what I wanted to say finally, and thank you so much to the ACB team for their prompt action and then which they have shown in this particular case, and thank you so much.